విశ్వదర్పణంకి స్వాగతం. ఈ కథను మీకు అందిస్తున్నది వెంకట ఉత్తరం. ఒకప్పుడు భారతదేశంలోని దక్షిణ ప్రాంతంలో కావేరీ నది తీరాన ధనవర్ధనం అనే పట్టణం ఉండేది. ఎంతటి దరిద్రుడైనా సరే అక్కడ కాపురం ఉంటే ధనికుడవుతాడు అని ప్రతీతి. ఆ పట్టణంలో జనేంగిత ప్రజుడు అనే ధనవంతుడైన రత్నాల వ్యాపారి ఉండేవాడు. అడిగిన వారికి లేదనకుండా ధనాన్ని ఇచ్చేవాడు. అతని భార్య కూడా అతనికి తగిన ఇల్లాలే. వారిద్దరూ సంపదలు చేకూర్చిన సౌఖ్యాలన్నీ అనుభవించినా వంశోద్ధారకుడు లేని కారణంగా జీవితం వారికి నిస్సారంగా అనిపించేది. అందుచేత జనేంగిత ప్రజడు తన వ్యాపారాన్ని ఒక దక్షత గల అనుచరుడికి అప్పచెప్పి ధార్మిక జీవనం గడపాలని నిర్ణయించాడు. ఒకరోజు ఆ భార్యాభర్తలు ఇరువురు కావేరీ నదిలో స్నానం చేసి తిరిగి వస్తుండగా ఒక పౌరాణికుడు శివపురాణం వినిపిస్తుంటే ఆకర్షితులై ఆ కథలను విన్నారు. అలా ప్రతిరోజు ఆ కథలను వినడంతో వారికి శివునిపై అనన్య భక్తి ఏర్పడి సాంసారిక విషయాలపై మక్కువ తగ్గి శాంతి కలగసాగింది. తర్వాత వారు ఒక సద్బ్రాహ్మణుని వద్ద పంచాక్షరి మహామంత్ర ఉపదేశం పొందారు. ఆ మంత్రజప ప్రభావం వలన జనేంగిత ప్రజలకి మోక్షం నందు ఆశ తీవ్రమై గురువుకు శ్రద్ధగా ఉపచారాలు చేసి వినయంగా, నాకు ముక్తి దేనివలన వెంటనే లభించగలదో చెప్పగలరు గురుదేవా అని పరిపరి విధాల ప్రార్థించాడు. సత్పురుషుల సజ్జనుల సాంగత్యమే సత్సంగం. ధనం, బంగారం, పొలాలు, ఇళ్ళు ఇటువంటి లౌకిక వాంఛలు ఎందు మునిగి భగవంతుని తలవనివాడు దుర్జనుడు. శివుడే సమస్తము అని శివుని శరణ వేడువారు సజ్జనుడు. వారు భస్మ రుద్రాక్షలు ధరిస్తారు. శివార్చనలో నిమగ్నమై కాలం గడుపుతారు. అట్టి సత్పురుషులను శివభక్తులను సేవించుట చేత శివుడు త్వరగా ప్రసన్నుడవుతాడు. కాబట్టి నీకిదే మార్గము అని గురువు చెప్పగా ఆనాటి నుండి శివభక్తుల సేవే పరమావధిగా ఆచరించసాగాడు. నుదుట విభూది రేఖలు, మెడలో రుద్రాక్షమాలలు ధరించి సూర్యోదయానికి ముందే జపపూజ అనుష్ఠానాలు పూర్తి చేసుకుని తూర్పున వెలుగురేఖలు విచ్చుకునేసరికే అన్న వస్త్రాది దానాలు కావిస్తూ జనేంగిత ప్రజుడు కాస్త భక్తేంగిత ప్రజుడు అనే బిరుదు తెచ్చుకున్నాడు. భర్తను అనుసరించడమే అతని భార్యలకు లోకం. వీరి జీవన విధానం నచ్చని బంధువులు కూడా వారికి దూరం అయ్యారు. అయినా వారు చెల్లించకుండా దాన ధర్మాలు చేస్తూ వచ్చారు. వారి సత్ప్రవర్తనకు సంతోషించిన శివుడు అనుగ్రహించడానికి సంకల్పించాడు. ఒకరోజు శివుడు భస్మ రుద్రాక్షలు ధరించి 25 ఏళ్ల వయసులో ఉన్న ఆచారహీనుడైన మెండ బ్రాహ్మణ వేషంలో చేపల చేష్టలతో వైశ్య దంపతుల ఇంటి గుమ్మం వద్ద నిలబడి కేక వేశాడు. లోపల నుండి వైశ్యుని భార్య మృష్టాన్నమును పట్టుకుని అతని వద్దకు వచ్చింది. అతడు ఆ పదార్థాలను చూడక ఆమెను ఆపాద మస్తకం వెకిలిగా చూస్తూ కళ్ళతోనే తినేసేలాగా అసహ్యంగా చూడసాగాడు. అయినా ఆమె క్షమతో భర్తను రమ్మని కేకవేసింది. భక్తేంగిత ప్రజుడు వచ్చి హెచ్చరించినా సరే పిచ్చి చేష్టల్లో మార్పు రాలేదు. ఇకిలిస్తూ, నేను ఈ రకపు భోజనానికి కాదు వచ్చినది, ఇది ఎవరైనా పెడతారు, నేను భస్మధారిని, నాకు కావలసింది ఇస్తే తీసుకుంటాను, లేకపోతే పోతాను అన్నాడు. ఆ వైశ్యుడు అతని పాదములకు ప్రణామం చేసి, మీకేమి కావాలో చెప్పండి, సమర్పిస్తానన్నాడు. సిగ్గుమాలి నా విటవిప్రుడు, నాకు నీ భార్య కావాలి అన్నాడు. శివ ఎంత సిగ్గులేనితనము! భక్తేంగిత ప్రజుడు భార్య కళ్ళలోకి చూశాడు. ఆమె గ్రహించి భర్తకు నమస్కరించి ఆ మెండ విప్రుని వెనక నడిచింది. ఇదంతా గ్రహించిన వారి బంధువులు ఈ చేష్టల వల్ల తమ వంశానికి అప్రతిష్ట కలుగుతుందని ఆ మెండగాడిని చంపడానికి వస్తారు. ఇది చూసిన వైశ్యుడు తన ధర్మానికి అడ్డుపడే వారందరినీ ఒక్క కత్తితో నరికి పీనుగుల గుట్టను సృష్టించాడు. దాంతో అతడిని ఇయర్ పగై అన్నారు. అంటే లోక స్వభావానికి విరుద్ధమైన వాడు అని అర్థం. వైశ్యుడు ఆ బ్రాహ్మణ భిక్షువుని క్షేమంగా సాగనంపాలని చూశాడు. కానీ ఏడి, అతడు అక్కడ కనబడనే లేదు. వైశ్యుని వీరవిహారం చూసి పరుగు తీశాడా అనుకుంటూ ఉండగా ఆ ప్రదేశమంతా హాయి గొలిపే చల్లని వెలుగుతో నిండిపోయింది. పార్వతీ పరమేశ్వరులు అక్కడ ప్రత్యక్షమయ్యారు. చుట్టూ సకల దేవతలు వారిని సేవిస్తూ ఉన్నారు. శివుడు ఆ పుణ్య దంపతులను, అతని చేత హతులైన బంధువులను కూడా వారికి ముక్తి నొసగి కైలాసానికి ఎగాడు. ఈ భక్తేంకిత ప్రజుడిని ఇయర్ పగై నాయనార్ అంటారు. వీరి ఆరాధన మార్గశిర మాసంలో ఉత్తర నక్షత్రం ఉన్న రోజు జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం.